श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
సాయి బాబా 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత ఇమాంబాయి చోటాఖాన్ నిన్నటి తర్వాయి. నేవాసాకు చెందిన మహమ్మద్ ఖాన్ అను రోహిల్లా షిరిడి వచ్చి బాబాతో కొంతకాలం గడిపాడు. ఒకసారి మసీదులో తెర వెనుక బాబా మహల్ సాబాతో మాట్లాడుతున్నప్పుడు ఇతడు తెర ఎత్తి లోనికి చూశాడు. అక్కడ బాబా కనిపించలేదు. ఇతడికి మతి చెలించి వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. నేవాసా నుండి అతని తమ్ముడు ఖాన్ను తీసుకువెళ్ళడానికి షిరిడి వచ్చాడు. బాబా అతనికి ఊది ఇచ్చి ఆశీర్వదించి పంపారు. కొంతకాలానికి ఖాన్ మామూలు స్థితికి వచ్చాడు. 4 సంవత్సరాల క్రితం నేను మాధవ్ ఫస్లే ఒక రాత్రి మసీదులో నిద్రిస్తున్నాం. అర్ధరాత్రి సమయంలో మాధవ్ లే, నేను లఘు సంఖ్య తెచ్చుకోవాలి అని మాధవ్ను లేపుతున్నట్లు బాబా స్వరం వినిపించింది. కానీ మాధవ్ కదలలేదు. ఉదయం లేచి చూస్తే బాబా మామూలుగా కూర్చునే చోటుకి ప్రక్కనే ఒక గుంటలో నీళ్లున్నాయి. అవి సువాసన వెదజల్లుతున్నాయి. ఆ నీళ్లు అక్కడ ఉండడానికి గల కారణం రాత్రి విడబడిన బాబా మాటలే తప్ప మరే వివరణ ఇవ్వడానికి అవకాశం లేదు. బాబా తమ గురువు ఎవరనేది చెప్పగా నేను ఎప్పుడూ వినలేదు. నేను గమనించిన ఆసక్తి గొలిపే 3 వింత సంఘటనల గురించి వివరిస్తాను.
ఒకటి, అహ్మద్నగర్కు చెందిన అన్వర్ ఖాన్ ఖాజీ తేలికాకోట్లో ఉన్న మసీదును పునర్నిర్మించాలని సంకల్పించాడు. దానికి కావాల్సిన నిధుల కోసం బాబా దగ్గరకు వచ్చి అభ్యర్థించాడు. బాబా, మసీదు నీ నుండి కానీ ఇతరుల నుండి కానీ డబ్బు స్వీకరించదు, తనకు కావలసిన సొమ్ము అదే సమకూర్చుకుంటుంది. మసీదు నింబార్ కింద 3 అడుగుల లోతులో ఒక నిధి ఉంది, దానిని త్రవ్వి తీసుకొని మసీదు నిర్మించు అని చెప్పారు. కాజీ అహ్మద్ నగర్ వెళ్లి నింబార్ వద్ద త్రవ్వి నిధిని కనుగొన్నాడు. ఆ డబ్బుతో మసీదును పునర్నిర్మించి తిరిగి షిరిడి వచ్చి తకియా వద్ద నేను ఇతరులు కూర్చుని ఉన్నప్పుడు ఆ విషయం చెప్పాడు. బాబా నిధి విషయం అన్వర్ ఖాన్తో చెప్పేటప్పుడు నేను అక్కడే ఉన్నాను. అప్పుడు వారు మసీదు ఎదురుగానున్న రాతిపై కూర్చుని ఉన్నారు. అప్పటికే అన్వర్ ఖాన్కు 65-70 సంవత్సరాల వయసు ఉంటుంది. అతను చాలా కాలం క్రితమే చనిపోయాడు. 2, ఖాందేశ్లోని జల్గాంలో ఉన్న మీరాన్కు చెందిన మద్దుషా ఫకీర్ 27 సంవత్సరాల క్రితం షిరిడి వచ్చాడు. తనకు అత్యవసరంగా 700 రూపాయలు కావాలని బాబాను అభ్యర్థించాడు. అతని అవసరం ఏమిటో నాకు తెలియదు, కానీ అతను దీనంగా సోగించేవాడు. బాబా అతనికి 700 రూపాయలు ఇవ్వమని బాబు సాహెబ్ జోగ్తో చెప్పారు. జోగ్ 700 రూపాయల వెండి నాణ్యాలు తెచ్చి బాబా ముందు పెట్టాడు. కొండాజీ కొడుకు గులాబ్, లక్ష్మణ్, బాలాబార్కర్ షింపి అను 2 బాలులను బాబా పిలిచి ఆ డబ్బును మండపం దగ్గర కూర్చున్న ఫకీర్కి ఇవ్వమని ఆదేశించారు. ఆ బాలురు ఆ డబ్బులో 200 రూపాయలు కాజేసి మిగిలిన 500 రూపాయలు ఫకీర్కి ఇచ్చారు. ఫకీర్ తిరిగి బాబా దగ్గరకు వచ్చి తమకు 500 రూపాయలు మాత్రమే ముట్టాయని శోకించసాగాడు. అతడు మరి 2-3 రోజుల్లో ఏదో గొడుక్కుంటూ ఏడుస్తూ షిరిడిలోనే ఉన్నాడు. బాబా అతనికి షిరిడిలో మరేమీ ఇవ్వలేదు. అందువల్ల ఆ ఫకీరు బాబా నుండి ఊది తీసుకుని వారి అనుమతితో వెళ్ళిపోయాడు. అతను నుంగాం సమీపంలో నడిచి వెళ్తున్నప్పుడు ఒక టాంగా వచ్చి అతని ముందు ఆగింది. నిజాం రాష్ట్రంలో తహసీల్దార్గా పనిచేస్తున్న ఐరిష్ షా అను పార్సీ మతస్థుడు టాంగా నుండి దిగి ఫకీర్ను పలకరించాడు. ముందు ఫకీర్కు ఆహారం పెట్టి తర్వాత 200 రూపాయలు ఇచ్చి ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా అని అడిగాడు. తర్వాత ఐరిష్ షా షిరిడి వచ్చి తాత్యా పాటిల్ ఇంటికి వెళ్ళి అక్కడున్న వారందరితో తన అనుభవాన్ని ఇలా వర్ణించాడు. అతనికి గత రాత్రి బాబా కలలో కనిపించి అతడిని టాంగాలో షిరిడి రమ్మని, నుంగాం పరిసరాలలో పులితోలు చంకన పెట్టుకుని నడిచి వస్తున్న ఫకీర్ ఒకడు ఎదురుపడతాడని, ఫకీరు ఆకలిగా ఉంటాడు కాబట్టి అతడికి ముందు ఆహారం పెట్టి తర్వాత 200 రూపాయలు ఇవ్వమని ఆదేశించినట్లు చెప్పాడు. అందువల్ల అతను ఆహారం, డబ్బు తీసుకుని టాంగాలో వచ్చి వాటిని ఫకీర్కి ఇచ్చాడు. ఆ ఐరిష్ షా ఇప్పుడు లేడు, మరణించాడు. 3, నైజాం రాష్ట్రంలో వైజాపూర్ తాలూకాలో ఉన్న లాసూర్ అనే గ్రామానికి చెందిన ఒక మహమ్మదీయుడు 27 సంవత్సరాల క్రితం షిరిడి వచ్చాడు. అతను బాబాను దర్శించి తనకు అత్యవసరంగా 4000 రూపాయలు కానీ 5000 రూపాయలు కానీ కావాలని అభ్యర్థించాడు. బాబా అతడిని మర్రి చెట్టు కింద మల విసర్జన చేయమని, అప్పుడు అతనికి నాణ్యాలు నిండి ఉన్న బిందె ఒకటి దొరుకుతుందని చెప్పారు. మరుసటి ఉదయం అతను మల విసర్జన చేసి కడుక్కునేందుకు లేచి 4 అడుగులు వేయగానే అతని కాలికి బరువైన బిందె తగిలింది. దాని నిండా నాణ్యాలు ఉన్నాయి. అది చాలా బరువుగా ఉన్నందువల్ల దాన్ని లేపలేకపోయాడు. దాంతో అతను చావడిలో ఉన్న బాబా దగ్గరికి వచ్చాడు. అతను తిరిగి వెళ్ళేసరికి ఆ బిందె మాయమవడంతో అతను శోకించాడు. ఆ బిందెను రూయికి చెందిన గణుకాడు అని అతను తీసుకుని వెళ్ళిపోయాడని, ఇక తానేమీ చేయలేమని బాబా చెప్పారు. ఆ గణుకాడు ఇప్పుడు ధనవంతుడు. లాసూర్కు చెందిన ఆ మహమ్మదీయుడు తన దురదృష్టానికి దుఃఖిస్తూ వినుదిరిగాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. శ్రీ ఎంవి సహస్రాబుద్ధే, సివిల్ ఇంజనీర్. పల్టన్ షుగర్ వర్క్స్, వయస్సు 41 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, తండ్రి పేరు విష్ణు, పల్టన్, సత్తర్ జిల్లా. 1931లో నీగాం షిరిడి నీటిపారుదల డ్రైనేజీ పథకం కింద నాకు మంజూరైన కాంట్రాక్టు తీసుకోవడానికి రహతా వెళ్ళాను. అక్కడ బాబాను గురించి తెలుసుకొని షిరిడి వెళ్ళి ఆ హారతిహారచరయ్యాను. నేను ఎంతగానో ప్రభావితుడయ్యాను. ఆ తరువాత నాకు సాయిబాబా అద్భుత రీతిలో ఎన్నో విధాలుగా సహాయపడ్డారు. కొన్ని సంఘటనలు వివరిస్తాను. 1932లో చాలామంది పనివాళ్ళు నియమించి డ్రైనేజీ గొట్టాలను వేయడానికి మట్టి తవ్వుతున్నాను. మధ్యాహ్నం ఒక చెట్టు కింద కాలువ గట్టుపై పడుకొని నిద్రిస్తుండగా మగత నిద్రలో ఉన్న నన్ను అకస్మాత్తుగా ఎవరో కుదిపి లేపినట్లయింది. ఆ నిద్రలోనే బాబా లే, పైనుండి జారిపడి మట్టిలో ఒకడు పూడుకుపోతున్నాడు, వెళ్ళి వెంటనే అతన్ని బయటకి తీ అన్నారు. వెంటనే నేను లేచి కొందరు కూలీలను వెంటబెట్టుకొని అక్కడికి 2 మైళ్ళ దూరంలోనున్న ప్రమాద స్థలానికి సైకిలుపై వెళ్ళాను.
బాబా చెప్పినట్లు త్రవ్వుతున్న కందకం పైనుండి మట్టి జారిపడి అందులో 20 మంది కూలీలు కూరుకుపోయారు. మేము వెంటనే ఆ మట్టినంతా వెలికి తీసి కూలీలను లేవదీశాము. పూడుకుపోయిన కూలీలందరూ చిన్న చిన్న గాయాలతో రక్షింపబడ్డారు. కానీ అందులో ఒకతనికి మాత్రం ప్రమాదకరంగా గాయాలయ్యాయి. అతని నోరు, ముక్కు నుండి రక్తం వస్తుంది. కళ్ళు ఉబికి ఉన్నాయి. అతని కోరిక మేరకు అతన్ని బండిలో వేసుకొని అతనింటికి తీసుకువెళ్ళాము. అక్కడ అతను మరణించాడు. బాబా నన్ను సకాలంలో హెచ్చరించకుంటే పని జరుగుతున్న స్థలంలోనే అతను మరణించడం, చాలామంది గాయపడడం జరిగి ఉండేది. అప్పుడు నేను విచారణ కమిటీ ముందు దోషిగా నిలబడి ఎన్నో చిక్కులను ఎదుర్కోవాల్సి వచ్చేది. అయినప్పటికీ 2 నెలల తర్వాత కలెక్టర్ ఆ ప్రమాదం గురించి విచారణ జరిపారు. కానీ బాబా నాకెలాంటి సమస్య రాకుండా కాపాడారు. ఇది బాబా నుండి నేను పొందిన గొప్ప సహాయం. 1933లో బాబా నాకు మరో సహాయం చేశారు. అప్పుడు నేను పూనాలో ఉన్నాను. బాబా నా కలలో కనిపించి షిరిడీ సంస్థాన్ కమిటీ వారు నా కోసం షిరిడీలో ఎదురు చూస్తున్నారని చెప్పారు. కమిటీ వారు నాతో అవసరం ఏమైయుంటదా అని నేను కుతూహలంతో షిరిడీ వెళ్ళాను. కమిటీ మెంబర్ అయిన శ్రీ N.D. నెవాల్కర్కు నేను నీమ్గామ్ కాంట్రాక్టర్గా తెలుసు. అతను నా కోసం అడుగుతున్నట్లు తెలిసింది. నేను వెళ్ళి అతనిని కలిశాను. అతను నాకు సభామండపాన్ని నిర్మించే పని అప్పగించాడు. ఇప్పుడు షిరిడీలో ఉన్న సభామండపం నేను నిర్మించినదే. 1936లో మా అమ్మ అస్వస్థగా ఉన్నప్పుడు కూడా బాబా సహాయం చేశారు. ఆమెకు కాలేయం ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఆ ఆపరేషన్ పూనాలో చేయడం మంచిదని, కానీ అక్కడ ప్లేగు వ్యాపించి ఉన్నదని మేమంటున్న వాయిలోనే సతారా జిల్లా. ఆపరేషన్ చేయించదలిచాము. అప్పుడు బాబా నా కలలో కనిపించి ఆపరేషన్ వాయిలో జరిపించవద్దని పూనాలోనే జరిపించమని ఆదేశించారు. వారి ఆదేశం మేరకు ఆమెను పూనా తీసుకొని వెళ్ళి సనూన్ ఆసుపత్రిలో డాక్టర్ ఘర్పురేతో ఆపరేషన్ చేయించాము. ఆపరేషన్ విజయవంతం అయింది. ఆమె ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉంది. నేను ఈ మధ్యనే సాయి సంస్థాన్ కమిటీ మెంబర్గా ఎన్నుకోబడ్డాను. నాకు ఈ మధ్య వచ్చిన కలలో బాబా సకల దేవతా స్వరూపులైన నిదర్శనం లభించింది. నేను పల్టాన్లో ఉన్నప్పుడు నాకొక కల వచ్చింది. బాబా సమాధి ముందున్న హాలులో సత్యనారాయణ స్వామి విగ్రహం ప్రతిష్ఠించి, విగ్రహం చుట్టూ పాలవెల్లి కట్టి పూజ నిర్వహిస్తున్నారు. స్వామికి నివేదించిన నైవేద్యాలన్నీ సమాధిలోకి కూర్చొని ఉన్న బాబా శరీరంలోకి వెళుతున్నాయి. సమాధి పారదర్శకంగా కనిపించింది. ఆ కలలో కనిపించిన దృశ్యం నిజమో కాదో తెలుసుకోవాలని నేను షిరిడీ సంస్థాన్ వారికి జాబు వ్రాశాను. నాకు కల వచ్చిన రోజు సమాధి మందిరంలో శ్రీ సత్యనారాయణ స్వామి పూజ నిర్వహించిందని లేనిది తెలుపమని కోరాను. సంస్థాన్ వారు పూజ నిర్వహించినట్లు జవాబిచ్చారు. దీన్ని బట్టి సాయిబాబాయే శ్రీ సత్యనారాయణ స్వామి అని, శ్రీ సత్యనారాయణ స్వామిని పూజిస్తే తమను పూజించినట్లే అని బాబా నిదర్శనం చూపించారు. నేనొక శ్రోత్రియ బ్రాహ్మణుణ్ణి, సనాతన ఆచారాలు పాటించేవాడిని. అందువల్ల ముస్లింలు, కడజాతి వాళ్ళు తాకిన వస్తువులను తాకేందుకు కూడా ఇష్టపడే వాడిని కాదు. ఒక్కసారి బాబా నా కలలో కనిపించి అస్పృశ్యతను పాటించడం తప్పని హితవు పలికారు.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ निशरद बापू जी की जय। ఇక్కడే ఉంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ निसरद बापू जी की जय। శ్రీ భాస్కర్ సదాశివ సాతం, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, హిందూ మరాఠా, టామింగ్టన్ రోడ్, బొంబాయి. నేను 1911లో పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరాను. క్రమేణా సబ్ ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదిగాను. 1930 ప్రాంతంలో నాగేష్ ఆత్మారాం సామంత్ను కలిశాను. అతను శ్రీ సాయిబాబా గురించి చెప్పాడు. అతనితో నేను షిరిడి వెళ్తానని చెప్పాను. కానీ చాలా సంవత్సరాల వరకు వెళ్ళలేదు. 1940లో నేను సామంత్ నార్గం ట్రైనింగ్ స్కూల్లో ఉన్నాము. ఆ సమయంలో నా ఉద్యోగానికి సంబంధించి కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 16/2/1940న నన్ను సస్పెండ్ చేశారు. అప్పుడు నేను బాబాను ప్రార్థించాను. షిరిడి నుండి ఊదీ ప్రసాదం పంపమని కోరగా శ్రీ సగన్మేర్ నాయక్ నాకు ప్రసాదము, ఊది రెండూ పంపాడు. కానీ నాకు ప్రసాదం మాత్రమే అందింది. తర్వాత 28/2/1940న నన్ను ఉద్యోగం నుండి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు వచ్చాయి. సామంత్ నన్ను మరో ఆలోచన చేయకుండా షిరిడి వెళ్ళమని చెప్పాడు. నేను నా కుమారుడు క్రిందటి రామనవమికి షిరిడి వెళ్ళాము. అక్కడ 2 రోజులుండి బాబాను ఆర్తిగా ప్రార్థించాము. 3వ రోజు బొంబాయికి తిరిగి వస్తుండగా దాదర్లో కానిస్టేబుల్ కలిసి నన్ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నట్లు, లామింగ్టన్ రోడ్ పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చినట్లు చెప్పాడు. కానీ అటువంటి ఉత్తర్వులు అప్పటికి జారీ చేసే అవకాశమే లేదు. 28/4/1940న నేను అప్పీల్ చేశాను. అధికారులు విచారణ జరిపి 15 రోజుల తర్వాత 14/5/1940న నన్ను తిరిగి ఉద్యోగంలో తీసుకొని లామింగ్టన్ రోడ్ స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అధికారికంగా ఉత్తర్వులు రావడానికి 2 నెలల ముందే బాబా నిర్ణయం కానిస్టేబుల్ నోటి గుండా వెలువడింది. నేను తీర్చవలసిన కొన్ని బాకీలు ఉండేవి. అప్పుడు నేను బాబాను ప్రార్థించాను. బాబా నాకు డబ్బు అందేలా చేయడంతో నా బాకీలన్నీ తీరి నాకు కావలసినవన్నీ సమకూరాయి. ఇటువంటి సుఖ సంతోషాలు ప్రసాదించమని నేను బాబాను ప్రార్థించాను. శ్రీ సాయి సచ్చరిత్ర. శ్రీ సాయి సచ్చరిత్ర ప్రారంభం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రోభ్యాయ నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ప్రారంభించిన కార్యము నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలని విద్వజ్ఞులు తమ ఇష్టదేవతల అనుగ్రహ ప్రాప్తి కొరకు ముందుగా మంగళచరణాన్ని ఆచరిస్తారు. కారణం, మంగళాచరణం వలన కలిగే ప్రయోజనము సర్వ విఘ్న
నివారణ, ఇష్టార్థ సిద్ధి మరియు అందరికీ అభివందనం జరుగుతుంది. మొదట తొలి పూజితుడైన వక్రతుండ హేరంబబుద్ధి చతుర్దశ విద్యలకు అధిపతి మంగళరూపుడగు గజానుడైన గణపతికి నమస్కారము. నీ ఉదరము చతుర్దశ భవనాలకు అలవాలం, అందుకే నిన్ను లంబోదరుడని అంటారు. భక్తులు విఘ్నాలను తొలగించడానికి నీ హస్తమందు పదునైన పరశువును ధరించావు. విఘ్నాలనే విఘాతాలను తొలగించే గణనాథ గజానన, నా ఈ వచనాలను ప్రసాదికంగా అనుగ్రహించు. నీకు నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. నీవు భక్తులకు సహాయకారివి. నీ కాలి కడియము క్రింద విఘ్నాలు నశిస్తాయి. నీ కృపా కటాక్షంతో దారిద్ర్యము దూరంగా పారిపోతుంది. నీవు భవనాన్ని దాటించే నౌకవు, అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞానజ్యోతివి. నీవు బుద్ధి సిద్ధుల సహేతంగా నన్ను ప్రసన్నంగా చూడు. జయ జయ ఋషివాహన, విఘ్నకాణాలను నరికివేసే గిరిజానందన, మంగళవదన, నీకు నా అభివందనాలు. కార్యము నిర్విఘ్నంగా పరిపూర్తి కావటానికి, మంగళ ప్రాప్తికి ఇష్టదేవతలకు నమస్కరించే శిష్టాచారాన్ని నేను పాటిస్తున్నాను. ఈ సాయియే గజానుడైన గణపతి. ఈ సాయియే పరశువును చేతపట్టుకొని విఘ్నాలను తొలగించేవారు. వీరే స్వయంగా తమ లీలలను వర్ణిస్తారు. సాయే బాలచంద్ర గజాననుడు, ఏకదంత గజకర్ణుడు. వీరే విరిగిపోయిన దంతంతో విఘ్నాలను విచ్ఛేదం చేసేవారు. వీరే ఓ సర్వమంగళ మాంగళ్య లంబోదర గణదీశ అభేద రూప సాయి దయామయ, మమ్ము ఆత్మానంద నిలయానికి తీసుకుని వెళ్ళండి. ఇప్పుడు బ్రహ్మకుమారి చాతుర్యలహరి అయిన సరస్వతికి నమస్కారము. ఈమె నా జిహ్వను అంశగా చేసుకొని దానిపై అరుద్రాలను కాక బ్రహ్మవీణను చేత పట్టుకొని నొసట ఎర్రటి కుంకుమ రేఖతో ధవళ వస్త్రాలను ధరించిన హంసవాహిని, నన్ను కరుణించు. జగన్మాత అయిన ఈ వాగ్వేత యొక్క అనుగ్రహం లేకపోతే ఈ సారస్వత కథా రచన నాకు సాధ్యమా? జగజ్జీవని, వేదమాత, విద్యా విభవ గుణచరిత సాయి సమర్థని చరితామృతాన్ని నా ద్వారా అందరికీ పానం చేయించు. సాయే భగవతి, సాయే సరస్వతి భక్తులను ఉద్ధరించడానికి ఓంకార వీణను చేత ధరించి తమ చరిత్రాన్ని తామే గానం చేస్తున్నారు. సృష్టి స్థితి లయ కారకులు, సత్వరజోస్తమ గుణకారులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కారములు. ఓ సాయినాథ, స్వయం ప్రకాశ, మీరే మా గుణాధీశులు. మీరు మాకు సావిత్రి, సతీ, రమాపతి, ఉమాపతి కూడా. మీరే మా సద్గురువు. భక్తులను భవనదిని దాటించి తీరాన్ని తీసుకువెళ్ళే నౌక మీరే. పూర్వజన్మల పుణ్యమేదో లేనిదే మాకు మీ పాదాల వద్ద ఆశ్రయం లభిస్తుందా? సకల జనుల దుఃఖాలను తొలగించే క్షీరసాగర నివాసి, మా కులదైవమైన ఆదినారాయణకు నమస్కారము. పరశురాముడు సాగరాన్ని నెట్టిన కారణంగా నిర్మానుష్యమైన నూతన భూభాగానికి కొంకణమని పేరు. అక్కడ నారాయణుడు ప్రకటమయ్యాడు. సకల జీవుల్లో అంతర్యామిగా ఉంటూ తన కృపాదృష్టితో నియమంగా వారి సంరక్షణ చేస్తున్నాడు. నేను వారి ప్రేరణను అధీన్ని. అట్లే భార్గవుడు యజ్ఞ సమాప్తి కొరకు తీసుకువచ్చిన గౌడదేశీయ మహాముని అయిన మూలపురుషునికి ఆజ్యాధరంగా నమస్కరిస్తున్నాను. ఇప్పుడు పూర్వార్జులైన గోత్రస్వామి భరద్వాజ ఋషికేశ్వరునికి, ఋగ్వేద శాఖకు చెందిన ఆది గౌడ బ్రాహ్మణులకు వందనం చేస్తాను. తర్వాత భూమిపైన పరబ్రహ్మావతారులైన బ్రాహ్మణులకు, యజ్ఞవల్క, భృగు పరాశర, నారదాది మునీంద్రులకు నమస్కారము. పరాశర సుతుడైన వేదవ్యాసునకు, సనకనందన సనత్ కుమారులకు,
సుకునకు సుత్రకుమారుడైన సౌనకునకు విశ్వామిత్ర వశిష్ఠులకు వాల్మీకి వామదేవ జైమిని వైశంపాయనాది నవయోగింద్రుల చరణాలకు సాష్టాంగ ప్రణామములు. ఇక నివృత్తి జ్ఞానేశ్వర్ ముక్తాబాయి సోపాన ఏక్నాథ జనార్దన్ స్వామి తుకారాము కనోబా నరహరి మొదలగు సాధు సజ్జనులకు నమస్కారము. ఈ గ్రంథంలో అందరినీ పేర్కొనేందుకు అవకాశం లేదు కనుక అందరికీ ప్రణామం చేసి నేను వారి ఆశీస్సులను వేడుకుంటున్నాను. ఇక ప్రపంచం నిరర్ధకమని తెలుసుకొని బదరీ కేదార్లో స్థిరపడిన పుణ్యాత్ముడు నా పితామహుడైన సదాశివునికి నమస్కారము. తర్వాత కంఠమందు రుద్రాక్షలు ధరించి ఆరాధ్య దైవమైన సదాశివుని సదా ఆరాధించిన నా పితృదేవునికి నమస్కారము. నాకు ఈ జన్మ ఇచ్చిన అహోరాత్రులు కష్టపడి నన్ను పోషించిన నా కన్న తల్లికి వందనము. ఆమె ఉపకారాన్ని ఎంతగా స్మరించను. చిన్నతనంలోనే కన్న తల్లి నన్ను వదిలిపోగా నన్ను మా పిన్ని కష్టపడి పెంచింది. ఆమె అనవరతం హరిస్మరణలో ఉండేది. ఆమె చరణాలకు నమస్కారము. అందరితో పెద్దవాడు అనుపమానమైన సోదర ప్రేమతో నా కొరకు ప్రాణాలను సహితం ఇవ్వగలిగిన మా పెద్దన్నయ్య పాదాలకు శిరస్సు వంచుతున్నాను. ఇక శ్రోతలకు నమస్కారం చేసి ఏకాగ్ర మనసుతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీరు పరధ్యానంలో ఉంటే నాకు శాంతి ఎక్కడిది? శ్రోతలు గుణవంతులు చతుర్లై ఉండి కథాశ్రవణమందు ఆదుర్తతో ఉండే వక్తకు ఉత్సాహము సంతోషము కలుగుతుంది. శ్రోతలు సావధానంగా లేకపోతే ఈ కథకు ఏం ప్రయోజనము? అందుచేత ప్రసన్న చిత్తంతో శ్రవణం చేయండి అని మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. నాకు పాండిత్యము లేదు. నేను గ్రంథపారాయణం కానీ సద్గతా శ్రవణం కానీ చేయలేదు. ఇది మీకు బాగా తెలుసు. నా అవగుణాలు నా లోపాలు నాకు పూర్తిగా తెలుసు. అయినా గురువు యొక్క వచనాన్ని పాటించడానికి నా గ్రంథ రచన ప్రయత్నము మీ ముందు నేను సమానుణ్ణి. నా మనసుకు తెలుసు. అయినా నన్ను కరుణించి మీ హక్కును చేర్చుకోండి. ఇక బుద్ధిని స్మరింపజేసే సద్గురుని స్మరించి త్రికరణ శుద్ధిగా వారి శరణొచ్చి భక్తితో వారి చరణాలకు నమస్కరిస్తున్నాను. భోజన సమయంలో మధుర పదార్థాన్ని చివర వడ్డించే విధంగా గురువందనంతో వందన సమర్పణ సమాప్తి చేస్తాను. ఓం నమో సద్గురుదేవ. చరచరాలకు విశ్రామధామము మీరే. దయామయ విశ్వమంతటికి అధిష్టానం మీరొక్కరే. సప్త దీపాలతో నవఖండాలుగా ఉన్న పృథ్వీ మరియు సప్త స్వర్గాలను సప్త పాదాలను ఉద్భవింపజేసిన హిరణ్య గర్భాండమే బ్రహ్మాండమని ప్రసిద్ధి. ఈ బ్రహ్మాండానికి జన్మనిచ్చిన దాన్ని అవ్యక్తం లేక మాయ అని అంటారు. సద్గురు స్థానము ఆ మాయకు అతీతంగా ఉంటుంది. వారి మహిమను వర్ణించలేక వేదశాస్త్రాలు మౌనం వహించాయి. యుక్త ప్రయుక్తులు ప్రమాణాలు వారి వద్ద చెల్లవు. సద్గురు మేము దేనితో పోల్చాలన్నా అంతటా మీరే. దృష్టికి ఏవి కనిపించినా అవన్నీ మీరు స్వయంగా నటించే మీ రూపాలే. ఇటువంటి సమర్థ సద్గురు శ్రీ సాయినాథ కరుణాసాగర స్వం వేద్య సర్వాతీత అనాద్యానంత మీకు వందనము. నిత్యానంద పూర్ణకామ స్వప్రకాశ సర్వోత్తమ మంగళధామ ఆత్మరామ గురువర్య మీకు నా ప్రణామములు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ की जय. మీ స్తవనం చేయలేక వేదాలు శృతులు మౌనం వహించగా మీ గురించి తెలుసుకోవటానికి నా జ్ఞానం ఏమిటి, ఏపాటిది? జయ జయ సద్గురు కరుణాసాగర, జయ జయ గోదావరి తీర విహార, జయ జయ బ్రహ్మ విష్ణు మహేశ్వర,
దత్తావతార మీకు నమస్కారం. సద్గురువు లేకపోతే బ్రహ్మకు బ్రహ్మత్వం లేదు. అట్టి సద్గురువుకు ప్రేమగా అనన్య శరణుజొచ్చి పంచప్రాణాలను సమర్పించాలి. శిరస్సుతో పాదాలకు వందనం, హస్తాలతో చరణ సంవాహనం, నయనాలతో ముఖావలోకనం, నాసికతో వారి చరణ తీర్థాన్ని ఆఘ్రాణం చేయాలి. శ్రవణాలతో సాయి గుణగణాల శ్రవణం, మనస్సుతో వారి ధ్యానం, చిత్తంతో అనవరతం వారి చింతన చేస్తే ప్రాపంచిక బంధనం తొలగిపోతుంది. భక్తి శ్రద్ధలతో తనువు, మనస్సు, ధనం సద్గురు చరణాలకు సమర్పించి సద్గురు సేవలో ఆ జన్మాంతం ఆయువును వెచ్చించాలి. గురునామం, గురువు యొక్క సహవాసం, గురు కృప మరియు గురు చరణ పాయసం, గురు మంత్రం మరియు గురు గృహ నివాసం ఇవి అత్యంత ప్రయాసతో లభిస్తాయి. వీనిలో ప్రచండ శక్తి ఉంది. ఇవి భక్తులను పరీక్షించి వారికి తెలియకుండానే మోక్షద్వారం వరకు నెట్టుకుంటూ తీసుకుని పోతాయి. గురు సాంగత్యం గంగాజలం వల్ల మనోమాలిన్యాన్ని ప్రక్షాళనం చేసి నిర్మలం చేస్తుంది. మనస్సు వంటి చంచలమైనది మరొకటి ఉంటుందా? అటువంటి దానిని కూడా హరి చరణాలయందు నిశ్చలంగా స్థిరపరుస్తుంది. సద్గురు చరణ సేవయే మనకు వేద శాస్త్ర పురాణాలు. సద్గురు చరణాలయందు సాష్టాంగ వందనం మనకు యోగ యాగ తపస్సాధనలు. శ్రీ సద్గురువు యొక్క పవిత్ర నామం మనకు వేద శాస్త్రం. సాయి సమర్థ ఇదే మన మంత్రం. యంత్రం తంత్రం కూడా ఇది ఒక్కటే. జగత్తు ఒట్టి మిథ్య అన్న జ్ఞానం మరియు బ్రహ్మ మాత్రమే సత్యం అన్న అనుభవ జ్ఞానం కలిగించే పరమార్థ ప్రాప్త స్థితిని సాయి తమ భక్తులకు ప్రసాదిస్తారు. పరమాత్మ సుఖం, పరమాత్మ ప్రాప్తి, బ్రహ్మానంద స్వరూప స్థితి ఇత్యాది శబ్దజాలపు చిక్కుల్లో పడకుండా చిత్తవృత్తి ఆనందమయం కావాలి. ఎవరి చిత్తవృత్తి సర్వత్రా ఇట్టి ఆనంద స్థితిలో ఉంటుందో వారి మనసు ఎప్పుడూ సుఖంగా శాంతంగా ఉంటుంది. ఇదే పరమ పద ప్రాప్తి. సాయి ఆనంద వృత్తికి గని సదా సాగరంలా పరిపూర్ణంగా ఉండే సాయి వద్ద భాగ్యవంతులైన భక్తులకు పరమానందానికి కొరత లేదు. శివుడు శక్తి, పురుషుడు ప్రకృతి, ప్రాణం గతి, దీపం దీప్తి ఇవి శుద్ధ బ్రహ్మ చైతన్యం యొక్క వికృతాలు. ఇవి ఒక్కటే అయినా ద్వైత భావాన్ని కలిగిస్తాయి. ఏకాకి రమించలేడని శృతి వచనం. అందువలన ఇతరుల సాంగత్యాన్ని కోరి బహుశ్యాం అనేకంగా మారుతానని పరబ్రహ్మ అనేకంగా మారి మరలా ఏకత్వంలో మిళితమైపోవడం జరుగుతుంది. శుద్ధ బ్రహ్మస్థితి యందు పురుషుడు లేడు, ప్రకృతి లేడు. సూర్యుడు ఉన్న చోట పగలు రాత్రి ఎలా ఉంటాయి? గుణాతీతమైన మూల నిర్గుణ బ్రహ్మతత్వం భక్తుల శ్రేయస్సు కొరకు సత్వగుణ శోభితుడై సగుణ సాకార రూపంలో అవతరించిన సాయికి శరణు. వారికి అనన్య శరణుజొచ్చిన వారి కష్టాలు తొలగిపోతాయి. అందువల్ల నా స్వార్థం కోసం వారి చరణాలయందు నా శిరస్సును ఉంచుతున్నాను. వాస్తవానికి సాయి నిర్గుణ నిరాకారులే అయిన భక్తులు భక్తిలోని ఆనందాన్ని అనుభవించటానికి భక్తుడు అన్న లీలను ప్రదర్శించారు. ఆ ప్రేమ స్వరూపునకు నా సాష్టాంగ ప్రణామం. సకల జీవులలోని జ్ఞానశక్తికి అధిష్టానమై చరాచరాలలో చైతన్యంగా ఉన్న ఆ ప్రేమమయునకు ప్రణామాలు. గురుదేవ, మీరు మూర్తిభవించిన ఆనందం. మా ఆర్తుల కష్టాలను తీర్చేది మీరే. మా పరమాగతి మా విశ్రామ ధామం మీరే. ఈ వందన సమర్పణ చివర సర్వభూతాలలోనున్న సర్వజీవులకు వందనం చేసి వారు నన్ను తమ హక్కున చేర్చుకోవాలని ప్రార్థిస్తాను. సర్వజీవులకు వందనం చేయడం వలన ఈ జగత్తులో లోపల బయట ఒకే ఆత్మ అభేద రూపంగా వ్యాపించి విశ్వాన్ని పోషించే విశ్వంబరుడు ఆనందిస్తాడు. ఇక్కడితో వందన సమర్పణ పరిపూర్ణమైంది. ప్రారంభించిన పని చక్కగా జరగటానికి ఇది సాధనం. ఇదే ఈ గ్రంథం యొక్క మంగళాచరణం. ఇక ఈ గ్రంథం యొక్క ప్రయోజనాన్ని మనవి చేస్తాను. సాయిబాబా నన్ను అనుగ్రహించినప్పటి నుండి నేను అహర్నిశలు వారినే ధ్యానిస్తున్నాను.
దానివల్ల భవభీతి నశిస్తుంది. నాకు వేరే జపతపాలు లేవు. సాయి యొక్క శుద్ధ సగుణ స్వరూపాన్ని అవలోకించటం ఒక్కటే. వారి సుందర వదనాన్ని చూస్తుంటే ఆకలి దప్పులు హరించుకుని పోతాయి. ప్రపంచంలోని దుఃఖాలను మరిపించగల ఆ ఆనందం ముందు ఇతర సుఖాలు తుచ్చమైనవి. బాబా యొక్క నయనాలను చూస్తుంటే తమ్ము తాము మరచిపోతారు. హృదయం నుండి ప్రేమ ఉప్పొంగి మనోవృత్తి ఆనందంలో విలీనమవుతుంది. కర్మ ధర్మ శాస్త్ర పురాణాలు, యోగ యాహానుష్ఠానాలు, తీర్థయాత్ర పర్యటనలు, తపస్సు మొదలగు ఆచరణలన్నీ నాకు ఒక్క సాయి చరణాలే. గురువు యొక్క ఉపదేశానుసారం ప్రవర్తిస్తూ అవనరతం చిత్తవృత్తిని ప్రగాఢమైన శ్రద్ధాస్థితి యందు దృఢపరుస్తే మనసుకు నిశ్చలమైన పరమశాంతి ప్రాప్తిస్తుంది. ఇదే కర్మ యొక్క అనుబంధ స్థితి. ఫలితంగా నాకు సాయి చరణాలయందు ఆసక్తి కలిగింది. దాని పరిణామంగా వారి అతర్క శక్తి అనుభవమైంది. నేను దానిని ఎంతని వర్ణించను. భక్తిని ఉత్పన్నం చేసే ఈ శక్తి సమర్థ సాయి చరణాలయందు ప్రీతిని పెంపొందిస్తుంది. మరియు ప్రపంచంలో ఉంటూనే ప్రపంచం నుండి నివృత్తిని కలిగించి ఆనందాన్ని అనుభవింపచేస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरत బాబూజీకి జై. భక్తిని అనేకులు అనేక రకాలుగా నిర్వచించారు. వారి లక్షణాలను నా శక్త్యానుసారం సంక్షిప్తంగా మనవి చేస్తాను. సస్వరూపానుసంధానం భక్తి యొక్క ముఖ్య లక్షణమని వేదశాస్త్ర నిపుణులు, జ్ఞాన సంపన్నులైన ఆచార్యులు అన్నారు. పూజాదులలో ప్రేమను వ్యక్తం చేయడం అర్చన భక్తి యొక్క లక్షణమని పరాశరుని పుత్రుడైన వ్యాస మహర్షి అన్నారు. అదొక రకమైన భక్తి. గురు ప్రీత్యర్థం ఉపవాసాల నుండి పారిజాతాది పుష్పాలను తీసుకొని వచ్చి గురువు గారి గృహ ప్రాంగణాన్ని శుభ్రపరచి గోమయంతో అలకాలి. తాను ముందుగా స్నాన సంధ్యాదులు ముగించుకొని గురుదేవుల కొరకు గంధం తీసి పంచాభిషేకానంతరం దీపార్చనలు చేసి తర్వాత నైవేద్యం సమర్పించి హారతి నీరాజనాలు ఇవ్వడం మొదలగు వానిని భక్తి శ్రద్ధలతో ప్రేమపూర్వకంగా చేయడాన్ని అర్చనా భక్తి అని అంటారు. తమ హృదయంలోని నిర్మలమైన శుద్ధ జ్ఞాన స్వరూపమైన చైతన్యాన్ని ప్రతిమామూర్తి యందు ఆమంత్రించి పూజించాలి. అర్చనాదులు అనంతరం ఆ చైతన్యాన్ని మరల తమ హృదయంలోని పూర్వస్థితి యందు స్థాపించాలి. గర్గాచార్యుల మతానుసారం మనస్సును హరి యొక్క గుణగణాలను సంకీర్తనలో తల్లీనత చెంది హరియందు విలీనమైపోవడం మరొక భక్తి లక్షణం. అఖండ ఆత్మానుసంధానంతో విహితాచరణ కలిగి కథా సంకీర్తనలో పాల్గొనటం భక్తి లక్షణమని శాండిల్యుని వచనం. స్వహితాన్ని సాధించదలచిన వారు వేద విహిత కర్మలను ఆచరిస్తారు. తమ శ్రేయానికి చెడు కలిగించే అవిహిత నిషిద్ధ కర్మలు త్యజిస్తారు. ఏదైనా క్రియకు ఫలానికి కర్తను కానీ భోక్తను కానీ నేను నిజంగా కాను అన్న నిరహంకార భావం మనసున ఉద్భవించడం బ్రహ్మార్పణ యోగం. ఈ విధంగా కర్మలను ఆచరిస్తే సహజంగా నైష్కర్మ్యత సిద్ధిస్తుంది. కర్మ యొక్క కర్తృత్వాన్ని త్యాగం చేయవచ్చు, కానీ కర్మత్యాగం ఎప్పుడూ సంభవం కాదు. ముళ్ళును ముళ్ళుతోనే తీసే విధంగా కర్మను కర్మతోనే తొలగించాలి. ఆత్మను తెలుసుకున్న వెంటనే కర్మ పూర్తిగా నశించిపోతుంది. ఫలాపేక్ష పూర్తిగా లేకుండా ఉండడమే కోరికలను ఛేదించడంలోని మర్మం. నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించడం శుద్ధ స్వధర్మం అనబడుతుంది. సర్వకర్మలను భగవంతునికి సమర్పించి సర్వం మర్చిపోయి ఒక్క క్షణమైన నిశ్చలమైన మనసుతో ఉండడం నారదుడు వర్ణించిన మరొక రకమైన భక్తి లక్షణం. ఈ విధంగా ఒకటి కంటే మరొకటి విలక్షణమైన అనేక భక్తి లక్షణాలుండగా
మనం కేవలం గురుకథా స్మరణతో భవసాగరాన్ని అవలీలగా కాళ్లకు తడి అంటకుండా దాటడం. గురు కథాశ్రవణమందు ఆసక్తి కలిగి నేను దానిలో తల్లీనయ్యాను. అనుభవ సిద్ధమైన ప్రబంధాన్ని స్వయంగా రచించాలనిపించింది. నేను షిరిడీలో ఉండగా ఒకసారి బాబా దర్శనానికి మసీదుకు వెళ్ళినప్పుడు అక్కడ బాబా గోధుమలను విసరడం చూచి నాకు అత్యంత ఆశ్చర్యం కలిగింది. ముందుగా ఈ కథను వివరిస్తాను, శ్రద్ధగా శ్రవణం చేయండి. ఈ సాయి సచ్చరిత దానిలో నుండి ఎలా ఉద్భవించిందో వినండి. ఉత్తమమైన కీర్తి గల వారి గుణాలను వర్ణించటం మరియు ప్రేమపూరితమైన వారి కథలను చర్చించుకోవడం వలన చిత్తశుద్ధి కలిగి బుద్ధి వికాసవంతమవుతుంది. వారి కథలను వారి గుణాలను వర్ణించి వారి లీలలను శ్రవణం చేస్తే భగవంతుడు ప్రసన్నుడై తాపత్రయ బాధలను తొలగించి దుఃఖాలను నివారిస్తాడు. ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవికమను త్రితాపాలతో బాధపడేవారు, తమ ఆత్మహితాన్ని ఆత్మానందాన్ని కోరుకునేవారు సాయి చరణాలను ప్రేమతో ఆశ్రయిస్తే ఆత్మ సాక్షాత్కార అనుభూతి పొందగలరు. బాబా యొక్క దయాగుణాన్ని తెలియపరిచే అత్యంత ఆశ్చర్యకరమైన మధుర వృత్తాంతాన్ని సావధాన చిత్తులే ఆలకించండి. ఒకరోజు ఉదయం బాబా దంతధావనం, ముఖ ప్రక్షాళనం చేసుకుని విసరడానికి ఉపక్రమించారు. మొదట ఒక చేతపుచ్చుకొని గోధుమలున్న గోనె సంచి వద్దకు వెళ్ళారు. డబ్బాతో గోధుమలను చాటలోకి పోసుకున్నారు. ఒక ఖాళీ గోనె సంచిని నేలపై పరిచి దానిపై తిరగలిని ఉంచారు. విసిరేటప్పుడు దాని పిడి వదులై ఉండిపోకుండా గట్టిగా బిగించారు. తరువాత చేతిపైని చొక్కాను పైకి లాక్కొని తిరగలి ముందు కాలు చాపుకొని కూర్చున్నారు. నాకు అత్యంత ఆశ్చర్యం కలిగింది. ఇలా విసరడంలో వీరి ఉద్దేశ్యం ఎప్పుడూ ఏమీ ఆశించని వారికి ఈ బాధ ఎందుకు అని. తిరగలి పిడిని చేతపట్టుకొని మెడను క్రిందకు వంచి కుర్చీలో కూర్చొని తమ చేతులతో స్వయంగా తిరగలిని త్రిప్పుతూ గోధుమలను విసరసాగారు. సాధువులను అనేకులను చూచాను, కానీ ఇలా తిరగలితో పిడి విసిరేవారు వీరొక్కరే. గోధుమలను విసరడంలోని సుఖమేమిటో ఆ కౌతుకం వారికే తెలియాలి. ఆశ్చర్యచకితులై జనం ఈ వింతను చూస్తున్నారే కానీ ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదు. ఊరిలో వారికి ఈ విషయం తెలిసి వెంటనే స్త్రీలు పురుషులు అంతా వచ్చారు. పరుగున వచ్చిన స్త్రీలు అలసిపోయారు. 4 స్త్రీలు బాబా యొక్క చేతిని విదిలించి తిరగలి పిడిని లాక్కున్నారు. బాబా వారితో దెబ్బలాడారు. అయినా వారు బాబా లీలలను వర్ణించే గీతాలను గానం చేస్తూ విసరసాగారు. ఆ స్త్రీల యొక్క ప్రేమను గని అరువు తెచ్చుకున్న కపట కోపం చల్లబడి బాబా ప్రేమగా వారిని చూసి నవ్వసాగారు. స్త్రీలు ఆ 4 సేర్ల గోధుమలను విసిరారు. చాటలు ఖాళీ అయ్యాయి. ఆ స్త్రీల మనసులో ఆలోచన తరంగాలు నిరాటంకంగా నాట్యం చేయసాగాయి. భిక్షావృత్తితో జీవించే బాబా స్వయంగా రొట్టెలు చేసుకోరు. ఈ పిండిని ఏం చేస్తారు? వారికి ఇల్లు, వాకిలి, సంసారం, భార్య, పిల్లలు లేరు. వారు ఒక్కరే ఒక్కరు. వారికి ఇంత పిండి ఎందుకు అని ఆ స్త్రీలు తమ మనసులో తలపోయసాగారు. బాబా పరమ కృపాళువు. వారి లీల మనలను సంతోషపెట్టడానికి ఇప్పుడు ఈ పిండిని అంతా మనకు ఇస్తారు అని ఒక స్త్రీ అంది. 4 భాగాలుగా చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం చేసి మనకే ఇస్తారని వారంతా మనసులో అనుకున్నారు. కానీ బాబా లీలలు బాబాకే తెలుసు. అవి ఎవరికి అంతుపట్టవు. బాబాను దోచుకోవాలని స్త్రీలకు లోభబుద్ధి పుట్టింది. గోధుమలు అయిపోయి పిండి తయారైంది. స్త్రీలు తిరగల్ని గోడకు ఆనించి పెట్టారు. చాటలతో పిండిని నింపుకొని ఇళ్లకు పట్టుకొని వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అంతవరకు బాబా ఏం మాట్లాడలేదు. కానీ ఆ 4 స్త్రీలు పిండిని పంచుకున్నాక వారు, మీ బాబు సొమ్ములాగా పిండిని ఎక్కడికి తీసుకొని వెళుతున్నారు? దీనిని పట్టుకుని పోయి గ్రామ సరిహద్దుల్లో చల్లివేయండి. తేరగా దొరికింది కదా తిందామని పరుగున వచ్చారు. ఇలా నన్ను దోచుకోవాలనుకుంటున్నారు. నేనేం మీ గోధుమలను బాకీ పడి ఉన్నానా? పిండిని పట్టుకు వెళ్ళాలనుకుంటున్నారు అని అన్నారు. తమ లోభ ప్రవర్తనకు స్త్రీలు తమలో లజ్జితులయ్యారు. వెంటనే గ్రామ సరిహద్దుకు వెళ్ళిపోయారు. బాబా యొక్క చర్యకు కారణం మొదట ఎవరికీ అర్థం కాలేదు. కానీ సహనంతో ఉంటే
బాబా లీల యొక్క పరిణామం అర్థమవుతుంది. బాబా ఎందుకు ఇలా చేశారని నేను జనులను ప్రశ్నించగా వారు బాబా అలా చేసే మహమ్మారి కలరా రోగాన్ని పూర్తిగా తొలగించారు. అవి గోధుమలు కావు. మహమ్మారి కలరాను బాబా పిండిగా విసిరి దానిని గ్రామ సరిహద్దుల్లో చెల్లించారు. ఈ విధంగా పిండిని కాలువగొట్టున చల్లినప్పటి నుండి కలరా వ్యాధి వెనుదిరిగి 2 రోజులు వెంటనే పోయాయి. చెడు రోజులు వెంటనే పోయాయి. ఇది బాబా యొక్క కౌశికం. ఊరిలో కలరా వ్యాధి ప్రబలి ఉండటం వలన సాయిబాబా ఈ ఉపాయం చేశారు. దానితో కలరా వ్యాధి పోయి ఊరిలో ప్రశాంతత నెలకొంది. పిండి విసిరిన దృశ్యాన్ని చూచి నాకు కుతూహలం కలిగింది. ఈ చర్యను దాని పరిణామానికి గల కార్యకారణ సంబంధం ఏమిటి? దానిని ఎలా సమన్వయపరచాలి? గోధుమలను కలరాకు ఏమిటి సంబంధం? అంతుపట్టని ఆ చర్యను కని ప్రబంధాన్ని వ్రాయాలనే సంకల్పం కలిగింది. క్షీరసాగరం పైన లేచే తరంగాల వలె నా అంతఃకరణలో ప్రేమ తరంగాలు ఉప్పొంగాయి. బాబా యొక్క మధుర గాథను మనసారా గానం చేయాలని కోరిక కలిగింది. మంగళాచరణం ముగిసింది. ఆప్తులకు, మిత్రులకు, సాధు సత్పురుషులకు, సద్గురువులకు వందన సమర్పణ జరిగింది. హేమాడ్ సాయికి శరణు తెచ్చి తరువాతి అధ్యాయంలో గ్రంథరచనకు ప్రయోజనం, గ్రంథకర్త యొక్క యోగ్యత మరియు అనుబంధం గురించి తన బుద్ధికి స్ఫురించిన విధంగా తెలియజేస్తాడు. శ్రోతలు నిశ్చల మనసుతో ఆలకించండి. శ్రోతలకు, వక్తకు శ్రేయస్సు కలిగించే ఈ సాయి సచ్చరిత్ర రచయిత హేమాడ్ పంత్ ఎవరు అన్న విషయం తర్వాత విదితం అవుతుంది. శ్రీ సంతజన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో మంగళాచరణం అను ప్రథమోధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ ने शरद बाबू जी की जय। श्री साई सच्चरित्र 2వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయే నమః. శ్రీ సీతారామచంద్రాభ్యం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయంలో మంగళాచరణము, దేవతలకు, కులదేవతలకు, గురువులకు వందన సమర్పణ మరియు శ్రీ సాయి సచ్చరిత్రకు అంకురార్పణ జరిగింది. ఇప్పుడు ఈ గ్రంథ ప్రయోజనాన్ని చెప్పనారంభిస్తాను. గ్రంథకర్త యొక్క అర్హత మరియు గ్రంథం యొక్క విషయానికి గల అనుబంధాన్ని క్లుప్తంగా తెలియజేస్తారు. దీని వలన శ్రోతలు సునాయాసంగా గ్రంథాన్ని అవగాహన చేసుకోగలరు. ప్రథమాధ్యాయంలో గోధుమలను విసిరి మహమ్మారి అయిన కలరాను ఉపశమింపచేయటం గ్రామస్తులకు పరమాశ్చర్యాన్ని కలిగించింది. ఇటువంటి సాయి యొక్క అగాధ లీలలను విని నాకు ఆనందం కలిగింది. ఆ లీలయే నాలో ప్రేమగా ఉప్పొంగి ఈ కావ్య రూపంలో ప్రకటితమైంది కనుక సాయికి నా ధన్యవాదాలు. వారి లీలలను నా బుద్ధికి తోచినట్లు యథామతి విశదంగా తెలియజేస్తే అది భక్తులకు సుబోధప్రదమై వారి పాపాలను నశింపచేస్తుందని నాకు అనిపించింది. అందుకే ఇహపర సుఖాలను ప్రసాదించే అతి పవిత్రమైన ఈ సాయి చరిత్ర కథను వ్రాయనారంభించాను. సన్మార్గదర్శకమైన సత్పురుషుల చరిత్ర న్యాయశాస్త్రం కానీ తర్కశాస్త్రం కానీ కాదు. అయినా సత్పురుషుల అనుగ్రహానికి పాత్రులైన వారికి అసంభవమైనది ఏదీ లేదు. ఈ ఆనందాన్ని ఆస్వాదించడంలో శ్రోతలు కూడా భాగస్వాములు కావాలనని ప్రార్థన. అనవరతం సత్సంగాలలోనూ సత్కథా శ్రవణంలోనూ నిమగ్నులైన వారు ధన్యభాగ్యులు. అహోరాత్రులు నా సహవాసంలో ఉన్న చివరి పరిచితుడైన ప్రాణమిత్రుని గూర్చి కించెత్తైనా రచించలేని నేను సత్పురుషుని చరిత్రను ఎలా వ్రాయగలను? నా అంతరంగమే నాకు పూర్తిగా తెలియనప్పుడు సత్పురుషుని మనోతరంగాలను దోషరహితంగా ఎలా వర్ణించగలను? ఆత్మస్వరూపాన్ని నిర్ధారణ చేయలేక 4 వేదాలు మౌనం వహించగా అటువంటి మీ రూపాన్ని నేను నిశ్చయంగా ఎలా తెలుసుకోగలను? ముందు స్వయం సాధువైన తరువాత సాధువులను తెలుసుకోవాలి. అటువంటప్పుడు నేను సాధువులను ఎలా వర్ణించగలను? నా అసమర్థత నాకు ముందుగానే తెలుసు.
సప్త సాగరాలను జలాన్ని కొలవవచ్చు, ఆకాశాన్ని కప్పిపుచ్చవచ్చు, కానీ సత్పురుషుల బుద్ధికి అంతు పట్ట పట్టరు కానీ సత్పురుషులు బుద్ధికి అంతుపట్టరు. నేనొక పామరుడునని నాకు తెలుసు. అయినా సాయిబాబా యొక్క అత్యంత మహత్యాన్ని చూచి వారి సుగుణాలను గానం చేయాలని అణచుకోలేనంత ఉత్సాహం కలిగింది. జయ జయ సాయినాథ, దీన దళితుల విశ్రామ ధామమా, అగాధమైన మీ మాయను వర్ణించ సాధ్యం కాదు కనుక ఈ దాసుని కరుణించండి. ఈ ఇతిహాసాన్ని రచించాలన్న నా ఈ సాహసం చిన్ననోటికి పెద్ద ముద్ద వలె ఉంది. బాబా, నన్ను అపహాస్యాల పాలు కానివ్వకండి. సత్పురుషుల చరిత్రలను రచించే వారిపై భగవంతుడికి ప్రీతి అని జ్ఞానేశ్వర మహారాజు అన్నారు. నేనెందుకు భయపడాలి? నేను స్వయంగా జడుణ్ణి, మూఢమతిని. అయినా నా మనసుకు స్ఫూర్తినిచ్చి నన్ను మేలుకొలిపి ప్రేరేపించినది భగవంతుడే కనుక తమ కార్యాన్ని పూర్తి కావించుకోవటం వారికే తెలుసు. భక్తులు సంకల్పించిన సేవా కార్యాలను సత్పురుషులు స్వయంగా భక్తులకు స్ఫూర్తినిచ్చి తామే పూర్తి చేయించుకుంటారు. భక్తులు కేవలం నిమిత్త మాత్రులే. సారాంశం: సాయి తమ చరిత్రను తామే స్వయంగా ఏ మూర్ఖుని ద్వారా రచయింప చేస్తారు. అందువలననే భక్తి గౌరవాలను కలిగించే ఈ చరిత్రకు ఇంతటి ఘనత. సత్పురుషులు గాని శ్రీనారాయణుడు గాని ఎవరి చేతనైనా పట్టుకొని వారి శిరస్సుపై తమ వరదహస్తాన్ని ఉంచి తమ చరిత్రలను తామే వ్రాయించుకుంటారు. శక సంవత్సరం 1700లో సాధు పుంగవులు మహీపతికి ప్రేరణ కలిగించి అతని ద్వారా తమ చరిత్రలను వ్రాయించి అతని సేవను స్వీకరించారు. శకం సంవత్సరం 1800లో అట్టి సేవనే దాసగణుని ద్వారా సాధువుల చరిత్రలను వ్రాయించి అందరినీ పావనం చేశారు. మహీపతి రచించిన భక్త విజయం, సంత విజయం, భక్తలీలామృతం, సంతలీలామృతం ఈ 4 గ్రంథాల వలనే దాసగను 2 గ్రంథాలను రచించారు. ఒకటి భక్తలీలామృతం, రెండవది సంత కథామృతం. ఈ 2 గ్రంథాలలో అర్వచనీ భక్తుల మరియు సత్పురుషుల లీలలు వర్ణించబడి ఉన్నాయి. భక్తలీలామృతం అను గ్రంథంలో శ్రీ సాయిబాబా యొక్క మధుర చరిత్ర 3 అధ్యాయాలలో రచింపబడి ఉంది. దీనిని శ్రోతలు పఠించండి. అట్లే సంత కథామృతం అన్న గ్రంథంలో 57వ అధ్యాయంలో సాయిబాబా ఒక భక్తునికి తెలిపిన మధురమైన జ్ఞానబోధ కథను చదవండి. ఇవి కాక భజనమాల అను పుస్తకంలో రఘునాథ మరియు సావిత్రి అనుభవపూర్వకమైన సాయి యొక్క అలౌకిక లీలలను అభంగ పదాలలో ప్రజల కోసం గానం చేశారు. దీనిలో ఒక బాబా బిడ్డడు దాహంతో ఉన్న చకోరాల కోసం ప్రేమతో కురిపించిన ప్రేమపూరితమైన కథామృతాన్ని శ్రోతలు శ్రద్ధగా వినండి. అత్యంత రసభరితమైన దాసగనుని స్ఫుట కవిత్వం మరియు సాయి లీలలు కూడా శ్రోతల మనసులకు ఆనందాన్ని కలిగిస్తాయి. అట్లే గుజరాతీ ప్రజల కొరకు అమీదాసు భవానీ మెహతా అను భక్తుడు బాబా యొక్క ఎన్నో చమత్కార కథలను అత్యంత ప్రేమతో వ్రాసాడు. ఇవి కాక కొందరు భక్త శిరోమణులు సాయి ప్రభ అను పేరుతో పూనా నుండి బాబా యొక్క కథా పరంపరలను ప్రచురించి ప్రసిద్ధికి తెచ్చారు. ఇటువంటివి ఎన్నెన్నో కథలుండగా ఈ గ్రంథం యొక్క ఆవశ్యకత ఏముందని శ్రోతలకు సంశయం కలుగుతుంది. మీ సందేహాన్ని తీర్చుతాను, వినండి. సాయి చరిత్ర మహాసాగరం వలె అనంతం, అపారం, అనేక రత్నాలకు గని. దీనిని పిచ్చుక వంటి నేను ఖాళీ చేయటం ఎలా సంభవం? అత్యంత గహనమైన సాయి చరిత్రను సంపూర్ణంగా వర్ణించటం అశక్యం. నా శక్తి కొలది చెప్తాను, దాంతో తృప్తి పడండి. అపారమైన సాయి యొక్క అపూర్వ కథలు ప్రాపంచిక దుఃఖాలతో బాధపడే వారికి శాంతిని ప్రసాదిస్తాయి. శ్రోతలకు శ్రవణంలో ఉత్సాహాన్ని మరియు భక్తులకు స్థైర్యాన్ని కలిగిస్తాయి. బాబా వ్యవహారికమైన అనేక రకాల ఉపదేశాలతో కథలను చెప్పారు. అట్లే భక్తుల అనుభవాలను, వారి వారి కర్మలలోని మర్మాలను తెలియజేశారు. అపౌరుషేయమని ప్రసిద్ధి చెందిన శృతులలోని
అసంఖ్యకమైన కథల వలె మధుర రసభరితమైన అనేక కథలను బాబా చెప్పేవారు. వారిని శ్రద్ధగా వింటే ఆకలి దప్పులను మరచిపోయి ఇతర సుఖాలు తృణ సమానమని అనిపిస్తాయి. అంతరంగంలో శాంతి ఏర్పడుతుంది. అష్టాంగ యోగ ప్రావీణ్యాన్ని, సమాధి సుఖంలోని ఆనందాన్ని, బ్రహ్మ సాయుధ్యాన్ని కోరుకునేవారు ఈ సాయి కథలను వింటే వారి కోరిక తీరుతుంది. ఈ కథలు శ్రవణం చేసే వారి కర్మ పాశాన్ని త్రుంచి వేసి బుద్ధిని ప్రకాశవంతం చేసి వారికి నిర్విశేష సుఖాన్ని కలిగిస్తాయి. అందువల్ల ఇటువంటి అనేక రకాల కథలను సేకరించి మాలగా కూర్చాలని ఇదే మంచి ఉపాసన అని నాకు అనిపించింది. ఈ కథలలోని 4 అక్షరాలు చెవులలో పడిన వెంటనే జీవుల చెడు రోజులు తొలగిపోతాయి. ఇక భక్తిభావంతో శ్రద్ధగా సంపూర్ణ కథను విన్న భక్తులు భవసాగర తీరాన్ని చేరుకోగలరు. బాబా నన్ను తన లేఖినిగా చేసుకుని నా చేతిని పట్టుకొని తిప్పుతూ అక్షరాలను వారే వ్రాయిస్తున్నారు. నేను కేవలం నిమిత్త మాత్రుని. అనేక సంవత్సరాలు బాబా లీలలను చూచి భావికులైన బాబా భక్తుల కొరకు వారి ప్రవచనాలను సేకరించాలని నాకు సంకల్పం కలిగింది. బాబా యొక్క ప్రత్యక్ష దర్శనంతో తమ నయనాలను పావనం చేసుకోలేని వారు వారి మహిమలను శ్రవణం చేసిన పుణ్యంతో పునీతులు కాగలరు. వీరిని పఠించాలన్న కోరిక కలిగిన భాగ్యవంతులకు పరమానందం, పరమశాంతి కలుగుతాయి. ఈ భావం నా మనసులో కలగగానే ఈ మాటను మాధవరావు చెవిన వేశాను. కానీ ఈ రచన నాకు సాధ్యమేనా అని మనసులో సంశయం. నా వయసు 60 సంవత్సరాలు దాటాయి. బుద్ధి వ్యర్థమైన వాటి వైపు మల్లుతుంది. శరీరంలోని శక్తి సన్నగిల్లింది. నోటి ప్రేలాపనే మిగిలింది. ఇతర విషయాలలో నిరర్ధకంగా వ్యర్థమయ్యే శక్తిని సాయిబాబా ప్రీత్యర్థం, పరమార్థం సాధించుకోవటానికి వినియోగించాలని నా ఈ ప్రయత్నం. అహర్నిశలు భక్తులు అనుభవించిన వృత్తాంతాలను రచించాలని కోరిక కలిగింది. వానిని మననం చేసుకోవటం వలన మనసుకు విశ్రాంతి, ఆత్మకు శాంతి లభిస్తాయి. స్వానుభవాలపైన ఆధారపడి ఆత్మతృప్తిని కలిగించే వచనాలను బాబా అనేక సార్లు ఎంతో సహజంగా చెప్పారు. వానిని శ్రోతలకు సాధారణంగా తెలియజేస్తాను. బాబా ఎన్నెన్నో జ్ఞాన కథలను చెప్పి అనేకులను భక్తి మార్గంలో ప్రవేశపెట్టారు. వారిని సేకరిస్తే బాబా యొక్క చరిత్ర అవుతుంది. ఈ కథలను చెప్పేవారికి, శ్రద్ధతో శ్రవణం చేసేవారికి ఉభయుల మనసులకు విశ్రాంతి, సంపూర్ణ శాంతి లభిస్తాయి. శ్రీవారి నోటి నుండి వెలువడిన కథలను వింటే భక్తులు శరీర వ్యధలను మరిచిపోతారు. అంతేకాదు వారిని ధ్యానం, మననం చేస్తే భవబంధాల నుండి విముక్తి సహజంగా లభిస్తుంది. శ్రీ సాయి ముఖం నుండి జాలుబారిన వచనాలు అమృత సమానం, రసభరితం. వానిని వింటే పరమానందం కలుగుతుంది. వాని మాధుర్యాన్ని నేనెలా వర్ణించగలను? ఈ కథలను నిరహంకార భావంతో వర్ణిస్తూ గానం చేసిన వారి చరణ ధూళిలో పొర్లిన ముక్తి హస్తగతమవుతుందని నాకు అనిపిస్తుంది. బాబా యొక్క కథలు చెప్పటంలోనే అలౌకికమైన నేర్పు, పదాల కూర్పును గని శ్రోతలు తల్లీనులై సంపూర్ణ సుఖాన్ని పొందుతారు. బాబా మాటలు వినటానికి చెవులు, వారి దర్శనానికి నయనాలు ఉత్సుకతతో ఉంటాయి. అట్లే మనసు ఉన్మని స్థితిని పొంది సహజంగా ధ్యాన మగ్నమైపోతుంది. నా జనని గురుమాత ప్రజలకు తెలియజేసిన కథలను, ఇతరులు ఆ నోటా చెప్పిన కథలను విన్న వానిని శ్రద్ధగా చెవులలో నింపుకుందాం. వానిని మరల తలపోసుకుంటూ, ధ్యానించుకుంటూ, ప్రేమ బంధనంతో పదిలపరుచుకొని పరస్పరం పంచుకుందాం. ఈ రచన సాయినాథుని ప్రేరణే. ఇందులో నాదేం లేదు. వారు ఏది చెప్పేస్తే నేనది చెబుతాను. నేను చెప్తాననటం అహంకారం. సాయియే స్వయం సూత్రధారి. నా వాక్కును నడిపించేది వారే అయినప్పుడు చెప్పేవాడిని నేనెవరిని? అహంకారాన్ని వారి చరణాల యందు సమర్పించితే అపారమైన సుఖం కలుగుతుంది. అహంభావం తొలగిపోతే సకల ప్రపంచం సుఖమయమవుతుంది. ఈ రచనా సంకల్పం నాకు కలిగిన అనుమతి నిమ్మని బాబాను అడిగే ధైర్యం నాకు లేదు. అందువల్ల ఈ విషయాన్ని మసీదు మెట్ల వద్దకు వచ్చిన మాధవరావు చెవిన వేశాను. అతడు బాబా వద్ద వేరెవరూ లేని సమయం చూసుకుని బాబాను అడిగాడు.
బాబా, మీ అనుమతి ఉంటే మీ చరిత్ర యథాశక్తి రాయాలన్న కోరిక ఉందని ఈ అన్నా సాహెబ్ అంటున్నాడు. నేను కేవలం ఒక ఫకీరును. భిక్ష కోసం ఇంటింటికి తిరుగుతూ రొట్టెలను కూర లేకున్నా తిని కాలం గడుపుతాను. ఇలాంటి నా కథను వ్రాయటం ఎందుకు? అది అపహాస్యం పాలవుతుందని అనవద్దు. ఈ అన్ని విఘ్నాలను దూరం చేసి మీరే వ్రాయిస్తారు. సత్పురుషుల ఆశీర్వచనంతో గ్రంథ రచనను ప్రారంభమవుతుంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बापू जी की जय। साई रहम नजर करुणा बच्चों का पालन करना। साई रहम नजर करुणा बच्चों का पालन करना। जाना तुमने जगत पसार सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार सब ही झूठ जमाना। साई रहम नजर करना बच्चों का पालन करना। साई रहम नजर करना बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका मुझसे पथ दिखलाना। साई रहम नजर करना बच्चों का पालन करना। साई रहम नजर करना बच्चों का पालन करना। दासगणु कहे अब क्या बोलूं थक गई मेरी रसना। दासगणु कहे अब क्या बोलूं थक गई मेरी रसना। साई रहम नजर करना बच्चों का पालन करना। साई रहम नजर करना बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप
बंदा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, रहमो नज़र करो रहमो नज़र करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई, रहमो नज़र करो रहमो नज़र करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई, रहमो नज़र करो रहमो नज़र करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Sai Baba, Sai